హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ బుక్ తెలుగు. మనం ఈ వీడియోలో మా ఊరి వంట అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. పనసపాడు అనే ఊరు ఒక అందమైన అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉంది. ఈ పనసపాడు లాగానే ఆ చుట్టుపక్కల ఎన్నో ప్రకృతి రమణీయమైన ఊర్లు ఉన్నాయి. అలా ఒక్కో ఊరు ఒక్కో విషయానికి ప్రత్యేకం. కానీ ఈ పనసపాడు మాత్రం ఎండాకాలం మాత్రమే దొరికే పనసకాయలకి ప్రసిద్ధి. అందుకే ఆ ఊళ్ళో పర్యాటకుల తాకిడి కేవలం ఎండాకాలం సమయంలోనే ఉంటుంది, కానీ మిగిలిన కాలాలలో ఉండదు. ఇది ఇలా ఉంటే ఆ పనసపాడులో ఉండే నారాయణమ్మ కొడుకు బైరాగి మాత్రం తమ ఊరి విషయంలో ఎప్పుడూ అసంతృప్తితోటే ఉండేవాడు. అందుకే ఒకరోజు బాగా దిగులు పడి కూర్చున్న బైరాగితో అతని తల్లి నారాయణమ్మ ఇలా అంటుంది. ఒరే పండుబాబు, ఎందుగురా అట్లా దిగాలుగా కూకున్నావ్? ఏం ఆలోసిస్తున్నావ్? ఏదేనే అమ్మా, ఆ అడవి తల్లిని నమ్ముకుని ఉన్న అన్ని ఊర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. పైగా ఎప్పుడు చూడు ఆ ఊళ్ళకి వచ్చిపోయే జనంతో కిటకిటలాడుతుంది. కానీ మన పనసపాడు ఏం పాపం చేసింది? మన ఊరికి జనం యాసంకాలంలోనే వచ్చిపోతారు అంటూ తన మనసులో ఉన్న ఆవేదనని తల్లితో చెప్పుకుని బాధపడ్డాడు. కొడుకు మాటలు విన్న నారాయణమ్మ కూడా అతన్ని ఓదార్చే ప్రయత్నం చేసింది. అలా తల్లితో చాలాసేపు మాట్లాడిన తర్వాత బైరాగికి ఏకాంతం కోసం ఒక ప్రశాంతమైన చోటికి వెళ్ళి కూర్చుని నిదానంగా ఆలోచించసాగాడు. కాసేపటికి అతను తిరిగి ఇంటికి వచ్చి తన తల్లితో తనకి తట్టిన ఒక ఆలోచన గురించి పంచుకుంటూ, అమ్మా, నాకు గొప్ప ఆలోచన తట్టింది. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఊరికి ఏదో ఓ ప్రత్యేక వంటకం ఉందే. అందుకే ఆ చోట్లకి జనం ఎగబడిపోతున్నారు. ఆ పక్క గంగమ్మ కోన తీసుకుంటే అక్కడ చేపల కూరకి పెట్టింది పేరు. మరి ఈ పక్క సుగంధంపాడు తీసుకుంటే ఆడ అరుదైన పూలకి ఏడాదంతా పెట్టింది పేరు. అలాగే మన పనసపాడు కూడా పనసకాయలకి పేరే కదా. అందులోనూ ఈ పనస చేసే మేలు మామూలు మేలు కాదు. కానీ ఎటొచ్చి వచ్చిన సిక్కల్లా మన ఊళ్ళో కాసే పనసకాయలు ఏడాదిలో 3 నెలలే ఉంటాయి. వాటి కోసం జనం అప్పుడే వస్తారు పోతారు. అసలు మన పనసకాయల్లో ఉన్న గొప్ప గుణాలు ఏడాది మొత్తం రుచిగా అందించామనుకో, మన ఊరికి కూడా ఏదో ఒక ప్రత్యేకమైన వంటకంతో గుర్తింపు తెచ్చినట్టవుద్ది. నువ్వేమంటావే? అంటూ తన ఆలోచన ఏంటో తన తల్లితో చెప్పాడు. కొడుకు తాపత్రయం అర్థం చేసుకున్న నారాయణమ్మ తనకి వచ్చిన అన్ని సందేహాలని కొడుకుతో పంచుకుంది. చివరికి అంత చర్చ జరిగిన తర్వాత బైరాగి ఒక నిర్ణయానికి వచ్చి ఇలా అంటున్నాడు. సరేనే అమ్మా, మనం ఓ పని చేద్దారి. ఏడాదిలో ఓసారి దొరికే పనస పంట దిగుబడి వచ్చినాక ఆటి పిక్కలు తీసి పెడదాం. ఆటిని పొడి చేసి ఎండబెట్టి ఒరుగులుగా మార్చి ఆ ఒరుగులతో పనసపొట్టు పకోడీ అని, పనస పిక్కల పాయసమని, ఇంకా రకరకాల రుచులు రకరకాల వంటకాలని వండి మన ఊరి వంటకాలుగా జనానికి అన్ని కాకాల్లోనూ అందిస్తే మన ఊరు కూడా పనస వంటకాలకి పేరై కూసుంటాదే అంటూ తన ధీమాతో కూడిన నిర్ణయాన్ని తల్లికి చెప్పాడు. ఇక అది మొదలు బైరాగి ఆలోచన ప్రకారం పనసకాయలు అందుబాటులో ఉండే వేసవి కాలంలో లేత పనస పిక్కలని ఊళ్ళో అందరి దగ్గర సేకరించి వాటిని పొట్టు చేసి ఎండబెట్టి ఆ ఎండిన పొట్టుని నిలువ చేశారు. మరికొన్ని ముదిరిన పనస పిక్కలని చిక్కగా నిలువుండే ద్రావకాల్లో ముంచి ఎండబెట్టి ఉంచారు. అలా భారీ ఎత్తున పనస రుచిని ఏడాది పొడుగునా అందుబాటులో ఉంచాలని ఆ తల్లి కొడుకులు చేసిన ప్రయత్నం కారణంగా భారీ ఎత్తున పనస సంబంధమైన పదార్థాలని నిలువ చేయగలిగారు. అప్పుడు ఒక మంచి రోజు చూసుకుని తమ ఊరి వంటగా తమ ప్రాంతంలో దొరికే పనసనే ఎంచుకొని దానితో చెయ్యగలిగే పదార్థాలని ప్రారంభించాడు బైరాగి. వాటిలో పనసపట్టు పకోడీ, పనసపిక్కల పాయసం, పనసపొట్టు హల్వా లాంటి వాటి రుచి అక్కడికి వచ్చిపోయే జనాలకి
బాగా నచ్చాయి. అందుకే తమ ఊరి వంటకాల గురించి అందరికీ తెలియడం కోసం పెద్ద పెద్ద పోస్టర్లు జనం తిరిగే బస్టాండుల్లో, సందర్శన ప్రాంతాల్లో, సుందరమైన ప్రదేశాల్లో పెట్టడంతో పనసపాడు ప్రత్యేకం పనస పంటలు అని ఆ అటవీ ప్రాంతానికి వచ్చిపోయే పర్యాటకులకి తెలిసాయి. ఒక పర్యాటక జంట ఆ పోస్టర్ని చూసి ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏమండి, చాలాసార్లు పనసపొట్టు కూర గురించి విన్నాను కానీ పనసతో ఇన్ని రకాల వంటలు చేస్తారని నేనెప్పుడూ వినలేదు. అందుకే ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, అలాగే పనసపాడు వెళ్ళి అక్కడ పనస వంటకాల రుచి కూడా చూసేద్దాం. పనసపొట్టు పకోడీ అంటే ఎలా ఉంటుందో అని నాకు చాలా ఆసక్తిగా ఉందండి. సరేనోయ్, అలాగే వెళదాం. అసలు మనం ప్రతి ఏడాది ఇలాంటి చోట్లకి విహారానికి వచ్చేదే ఇక్కడ దొరికే ప్రత్యేకమైన వంటలని రుచి చూడటానికి, ఈ అందమైన ప్రదేశాలని ఆస్వాదించడానికి. అలాంటిది పనసపాడు ప్రత్యేక వంటకాల రుచి చూడకుండా ఎందుకు వదలడం అంటూ తన భార్యని తీసుకుని బైరాగి నడుపుతున్న ఆ ఊరి ప్రత్యేకమైన పనస పంటల హోటల్కి వెళ్ళాడు. అక్కడ అప్పటికే జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. అందరూ ఈ జంటలాగానే ఆ పనస రుచులను చూడ్డానికి వచ్చినవారే. అందుకే ఈ జంటని చూసిన బైరాగి ఇలా అంటున్నాడు. రండి బాబు, మా ఊరి వంట, మా ఊరిలో మాత్రమే దొరికే వంట, మా పనసపాడు ప్రత్యేక రుచులు చూద్దురుగాని రండి అంటూ ఆ దంపతులని తీసుకెళ్లి ఒక ఖాళీ బల్ల చూపించి అక్కడ కూర్చోబెట్టాడు. ఇక తొలిసారి ఆ ఊరి వంటకాలని రుచి చూడడం వల్ల అన్నీ కొద్ది కొద్దిగా రుచి చూసి వాటి రుచికి మంత్రముగ్ధులైపోయారు ఆ పర్యాటక జంట. బైరాగి, నువ్వు మా ఊరి వంట అని చెబుతుంటే ఏమో అనుకున్నాను కానీ ఇది రుచి చూశాక ఇది మా ఊరి వంట కూడా అనాలనిపిస్తుందయ్యా. అంత బాగుంది ఈ వంట. ఏమండి, ఇక్కడ ప్రతి ఊరికి ఒక ప్రత్యేకమైన వంట ఉంది కనుక ఇవన్నీ రుచి చూశాక నాకొక ఆలోచన వచ్చింది. ఇక్కడ దొరికే ప్రతి పదార్థం, దాని రుచిని గురించి మనం ఆన్లైన్లో రివ్యూస్ పెట్టామనుకోండి, ఇలాంటి ఊర్లలో ప్రత్యేకంగా దొరికే ఇలాంటి వంటకాల గురించి ప్రపంచమంతా తెలుస్తుంది. అప్పుడు ఎవరికి ఏ రుచి కావాలంటే ఆ ఊరు వెళ్ళి చక్కగా తిని ఆనందిస్తారు అని తనకి తట్టిన ఆలోచనని భర్తతో పంచుకుంది. అలా ఆ ప్రాంతంలో ప్రతి ఊరికి ఉన్నట్టే కేవలం పనసతో వచ్చే పదార్థాలని ఏడాది మొత్తం నిలువ చేసే ప్రక్రియని కనిపెట్టి ఆ పనస పదార్థాలతో ఇంత రుచికరమైన వంటకాలని తయారు చేసిన బైరాగి తెలివితేటలని మెచ్చుకుని ఆనందంగా వాళ్లు తిన్నదానికి డబ్బు చెల్లించి వెళ్ళిపోయారు. ఆ విధంగా మా ఊరి వంట అని ప్రతి ఊరూ గొప్పగా చెప్పుకున్నట్టే బైరాగి కూడా మా ఊరి వంట అంటూ తన ఊరికి ప్రత్యేక ఆకర్షణని తెచ్చిపెట్టి తమ దగ్గర తప్ప మరెక్కడా దొరకని కొత్త రుచులను కనుగొన్నాడు. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.